షర్మిల గారు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో నేను ప్రజా సమస్యలపైన మాట్లాడితే వేయట్లేదు, నేను జగన్మోహన్ రెడ్డిని ఎవరిని తిరిగితే మాత్రం రాస్తున్నారని కొన్ని మీడియాల గురించి మాట్లాడారు. సో బహుశా వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకొని, ఎసెన్స్ మాత్రమే తీసుకొని. అన్ఫార్చునేట్లీ కొంత మీడియా, కొన్ని పేపర్లు కానీ, కొన్ని టీవీ ఛానల్, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, కొంతవరకు అలాంటిది ఉంది. ఆ పరిస్థితి మారితే గనక బాగుంటుంది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకో షర్మిలకో అని కాదు, రాష్ట్ర ప్రజలకి ఇంకా మరింతగా వాస్తవాలు పూర్తిగా తెలుస్తాయి. షర్మిల గారి టాపిక్ ఎలాగ వచ్చింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి సంబంధించిన నిధులతో గుడులు కట్టడం ఏంటి, ఒక పాయింట్ రేజ్ చేశారు ఆమె. మీరు హిందుత్వకు సంబంధించిన యాక్టివిటీలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. గత 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో గుడులు, ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏం జరిగినా పోరాటం చేశారు, వ్యక్తిగతంగా పార్టీలతో సంబంధం లేకుండా చూశాను చాలా. సో ఆ గుడులు నిర్మించడం ఏంటి టీటీడీ డబ్బులతో అని ఆమె ఒక డౌట్ రేజ్ చేస్తున్నారు, ఒక విమర్శ చేస్తున్నారు ప్రభుత్వం పైన. అసలు ఆమెకి ఏం హక్కు ఉందండి? ఆమె ఎవరు? ఆమె ఒక హిందువా? ఇప్పుడు నా గురించి మాట్లాడాలి, లేదంటే నాకు సంబంధించింది ఏదైనా నేను కట్టుకోవాలి, నేనంటే ఒక హిందూ, నేను ఇచ్చే దాన ధర్మాలు అంటే ముడుపుల రూపంలో ఇచ్చే దాంతో నేను ధర్మ ప్రచారం కోసము, నా ధర్మ వ్యాప్తి కోసము, ధూపదీప నైవేద్యాల కోసం లేదంటే నా మొక్కు తీరిందని చెప్పని స్వామివారికో అమ్మవారికో నేను సమర్పించుకుంటాను. దేనికోసం సమర్పిస్తాను? నేను సమర్పించేది నువ్వు వెళ్ళి చర్చ్ కట్టు, నువ్వు మసీదు కట్టను దానికోసం కాదు కదా నేను ఇచ్చేది, నేను గుడులు కట్టడానికనే ఇస్తున్నాను. మరి అది ప్రశ్నించాలంటే ఒక ఇచ్చిన హిందువులాగా నేను ప్రశ్నించాలి. కానీ అసలు హిందూ మతాన్ని ఆచరించకుండా పొద్దుగూకులు బైబిల్ చేతిలో పట్టుకుని మొగుడు పిల్లలు ఇద్దరు చర్చిలు ఎమ్మడో లేదంటే పాస్టర్ని పోగేసుకొని తిరుగుతున్నటువంటి, వేరే మతాన్ని ఆచరించేటటువంటి ఆమెకి ఇలా హిందూ ఆలయాల పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం 1923, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అబౌట్ ద ఇయర్, దాని కాన్స్టిట్యూషన్ క్లియర్గా ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి, మనకి రాజ్యాంగమే లేకముందు నుంచి కూడా టీటీడీ రాజ్యాంగం అంటే వాళ్ళ బుక్లో రాసుంది, వాళ్ళ లాస్లో రాసుంది ధర్మ ప్రచారం చేయడానికి ఏమేమి ఎట్లా చేయాలి, టీటీడీ ఏ పనులు చేయాలనేది. ఇంకొకటి సెక్యులరిజం అని చెప్పని ఉపయోగించింది ఆమె. ఏమ్మా గుడ్డి షర్మిల గారు, నేను ఇదే అంటున్నాను, గుడ్డి షర్మిల గారు, లేదంటే కళ్ళుండి కనులు మూసుకుపోయినటువంటి షర్మిల గారు, చెవులుండి వినిపించుకున్నటువంటి షర్మిల గారు, పక్కా ఫేక్ సెక్యులరిస్ట్ షర్మిల గారు, మీకు హిందూ ఆలయాలు కడుతున్నారంటేనే ఎక్కలేని నొప్పి వస్తుంది ఎందుకమ్మా? ఇదే ప్రశ్న అడుగుతున్నా. నీకేంటి నొప్పి? నీకు సమాజం పైన ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానము గుడులు ఎందుకు కట్టింది, ఒక ఆసుపత్రి కట్టించవచ్చు కదా, ఒక విద్యాలయం కట్టించవచ్చు కదా అని. ఆమె కళ్ళేమైనా పోయినాయా? ఒకసారి స్విమ్స్కి వెళ్ళమనండి, తిరుపతిలో రియాకి వెళ్ళమనండి, లేదా తిరుమల తిరుపతి దేవస్థానము వేల కోట్లు ఖర్చు పెడుతూ చేస్తున్నటువంటి సమాజ సేవని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నటువంటిది. అవేమీ లేకుండా ఫక్తు క్రిస్టియానిటీ లేదంటే ఇంకొక మతాన్ని ఆచరిస్తూ అది మైండ్లో పెట్టుకొని నా హిందూ మతం వాళ్ళు మేము గుడులు కట్టుకుంటాం అంటే మధ్యలో నీ ఇంటర్వెన్షన్ ఏంటి? ఇప్పుడు ఆమెకి నిజంగానే సెక్యులరిస్ట్ అని చెప్పని అనుకుంది కదా, అలా అనుకుంటే ఆమె భర్త వెళ్తున్నారు కదా చర్చిలో, వెళ్ళినప్పుడు చాలా చర్చిలకి 100 ఎకరాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు చర్చి కానీ మసీదు కానీ ఇతర ఏ మతం వారు కూడా ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం అంటే వాళ్ళు ఇవ్వరు, ట్యాక్సుల రూపంలో కానీ ఏది ఇవ్వరు. కేవలము హిందూ ధర్మానికి సంబంధించి మాత్రమే ఎండోమెంట్ అని చెప్పిన ఒక డిపార్ట్మెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టినది, ఆ తర్వాత ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకుందాం. ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని తమ చేతుల్లో ప్రభుత్వం పెట్టుకొని ఎండోమెంట్ ద్వారా, ఇక్కడ నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తున్నా నేను, పెట్టుకొని ఉద్యోగులను, అన్యమతస్తులను ఉద్యోగులను చేర్చుకుంటూ సెక్యులరిజం పేరుతోటి ఈ రోజున ధర్మ వ్యాప్తి చేస్తామని అంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న వెళ్ళా చర్చికి వెయ్యి, ఏమని, ఎందుకు నీకు ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి, ఏదో దాంట్లో అసలు చర్చ్ ఎందుకు, ఇంకా దాన్ని తీసేసి ఏదైనా గుడి కట్టొచ్చు కదా, గుడి అంటున్నాను బడి కట్టొచ్చు కదా అని చెప్పొచ్చు కదా, లేదా మసీదులో వారికి చెప్పొచ్చు కదా, మీకు ప్రభుత్వానికి ఇవ్వచ్చుగా ట్యాక్స్, మరి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోంది కదా, మీరెందుకు కట్టట్లేదని చర్చిలో దశమ భాగాలు తీసుకోని అని చెప్తారు కదా. మరి అటువంటిది చర్చికి ఎందుకు ఈమె ఉపోద్ఘాతం ఇవ్వట్లేదు, మసీదుకి ఎందుకు చెప్పట్లేదు? ఈ మాట అలాగే సెక్యులరిజం అంటే అన్ని మతాలను అనాలి కదండి, ఎందుకు మరి హిందూ మతాలను టీటీడీని ఎందుకు క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ షర్మిల గారు హిందూ మతాన్ని ఒక క్రిస్టియన్గా ప్రశ్నించాల, షర్మిల గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఒక పార్టీ అధ్యక్షురాలుగా, తేడా ఉంది. ఇక్కడే అర్థమైపోయింది అసలు ఇదే పెద్ద బ్లండర్ తెలుసా, ఈ ఒక్క విషయంలోనే. కనీసం ఆవిడ ఒక క్రిస్టియానిటీ లాగా అడుగుతుందని అనుకున్నా కూడా ఏదో అడిగాను అని చెప్పని అనుకోవడానికైనా ఉంటుంది, అసలు అవకాశం లేకపోయినా. ఇక్కడ ప్రభుత్వంకి సంబంధం ఏంటండి? ప్రభుత్వమే కదా ఖర్చు పెడుతుంది. ఎవరు చెప్పారు? టీటీడీ నిధులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? టీటీడీ నిధులని ఇప్పుడు గుళ్ళు కట్టేది టీటీడీనే ప్రభుత్వమా? టీటీడీ అండర్ ఎవరు ఎవరిది ఉన్నా కూడా
ఆ ఫండ్స్ లేదు దెర్ ఇస్ అ క్లియర్ క్లారిటీ. ఆ ఫండ్స్ టీటీడీ ఉంది, టీటీడీ గుడులు కట్టిస్తుంది. టీటీడీకి నిధులు ప్రభుత్వం ఇస్తుందా? టీటీడీ నిధులే. మరి టీటీడీ నిధులు టీటీడీ ఖర్చు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నామే? సో ప్రభుత్వం అండర్లోనే కదా టీటీడీ నడుస్తుంది. ప్రభుత్వం అండర్లో గవర్నెన్స్ లో ఉంది, అంతే. అదేమి నిధుల జోక్యం చేసుకోవట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు బోర్డుని ఏర్పాటు చేశారు, వాళ్ళు ధర్మకర్తల మండలి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈయన సలహాను లేదంటే సూచన ఇస్తారు, అంతేగాని నిధులని గవర్నమెంట్ ఏంది చెయ్యదే. సో ప్రభుత్వానికి సంబంధమే లేనటువంటి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఖర్చు ఎందుకు పెడుతుంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడడమే. ఇంకా పైగా ఆవిడ మళ్ళీ ఒక రాష్ట్ర శాఖకి అధ్యక్షురాలట. ఆవిడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆవిడని ముందు వెనక చూసుకొని మాట్లాడమ్మా అని అన్నారు. మరి అందుకని ఇక్కడ ప్రభుత్వము కాదు, ఇక్కడ చాలా క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ప్రభుత్వము కాదు, టీటీడీ కడుతోంది. 5,000 గుళ్ళు కాకపోతే, నేను ఇప్పుడు చెప్తున్నాను, 5,000 గుళ్ళు కాకపోతే 5 లక్షల గుళ్ళు కట్టించుకుంటాం. నీకేంటి నొప్పి? నీకే కాదు అసలు హిందూ ఆలయాలని గురించి ప్రశ్నించుకోండి. దానికి ఒక బోర్డు ఉన్నాయి, ప్రశ్నించుకుంటే హిందువులు ప్రశ్నించుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. మిగతా వాళ్ళకి ఏంటండి పని? వాళ్ళ ధర్మాల్లో మేమైనా వేలు పెడుతున్నామా? మేమేమైనా అడుగుతున్నామా? అడగట్లేదుగా. ప్రభుత్వాలు ఏమైనా అడుగుతున్నాయా? ఇంకా ప్రభుత్వమే చెప్పాక ఎండోమెంట్ ద్వారా ఇవన్నీ స్క్రూటినీ చేస్తోంది హిందువుల దేవాలయాల ఆదాయాన్ని. ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పని మా పైన పడి రుద్దుతున్నారు కదా, మా పైన అంత చేస్తున్నారు కదా. మరి ఆమెకి స్టేక్ ఎక్కడుందండి? ఎవడైనా చెప్తున్నాను, మీ ముందే చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే ఎవరైనా సరే హిందూ ఆలయాల గురించి ఎక్కడ లేని నొప్పి హిందూ దేవాలయం కడుతుంటేనే ఎందుకు వస్తుందండి? అప్పుడే బడి గుర్తొచ్చిందా నీకు? అప్పుడే ఆసుపత్రి గుర్తొచ్చిందా? వాటిలో ప్రభుత్వాలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, ప్రజలందరూ కూడా దాన ధర్మాలు చేస్తున్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గుడి కట్టినప్పుడే ఈ మాట ఎందుకు వస్తుంది? గుడి కడతాము, హిందూ ధర్మం అంటే ఏమిటంటే గుడి కడతాము, బడి కడతాము, అదే కదా. గుడి కట్టాము, బడి కట్టాము. టీటీడీ చేసింది అయినా చాలా, మీరు చూడండి, ఏవైనా సరే గుడి కట్టాము, బడి కట్టాము, గుడి కడతాము, ఆసుపత్రి కడతాము, మా ధర్మ వ్యాప్తి చేసుకుంటాము, అలాగే సమాజ సేవ కూడా చేస్తాము. మా ధర్మం చెప్పింది మానవ సేవ, మాధవ సేవ అని కూడా చెప్పింది. మరి అదే కదా, మాధవుడిని పూజిస్తాము, మానవుడిని కూడా మాధవుడి లాగానే పూజిస్తాము. అంతేగాని మాధవుడికి మానేసి మానవుడిని పూజించండి అని చెప్పడానికి నీకు అర్హత లేదు అంటున్నాను. పక్క సరే, షర్మిల గారి కామెంట్ పక్కన పెడితే, ఒక పక్క చాలా ఆలయాలు ఉన్నాయి మనకి, చాలా ఆలయాలు ఇప్పటికీ ధూపదీపాలు లేకుండా ఉన్న ఆలయాలు ఉన్నాయి, పాడుపడిపోతున్న ఆలయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మనం డెవలప్ చేయడాన్ని వదిలేసి కొత్త ఆలయాలు నిర్మించుకుంటూ పోతే అది అవసరమా? ఈ టైం నీడ్ ఆఫ్ ద అవరా? ఉన్న ఆలయాలు మనం ఇంకా ఖచ్చితంగా అవసరం. మీరు రెండు చెప్పిన స్టేట్మెంట్స్ ఖచ్చితంగా నిజమే, అవసరం కూడా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. మనకి అది కేవలం ఒక రాయి కాదండి. దేవాలయం అని అంటే ఇక్కడ బేసిక్గా ఒక రాయి, ఒక సిమెంట్, అప్పుడు సిమెంట్ కూడా లేదు, రాయి ఒక మట్టితో కట్టింది కాదు, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కాదు, అది మన భారతదేశానికి ఊపిరి, అది మన సంస్కృతికి ఊపిరి. వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన వారసత్వానికి, రాబోయే లక్షల తరాలకి కూడా వారధిగా ఉండబోతున్నటువంటి సంస్కృతి అది. అదే జీవన చిహ్నం, అది జీవన విధానం. మన దేవాలయాలు ఏంటి? ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, మనకి ఒక మనిషి ఏ విధంగా ఎథికల్ గా ఉండాలి, మోరల్ గా ఉండాలి, ఏ విధంగా స్పిరిచువల్ గా ఉండాలి, ప్రపంచ శాంతిని ఏ విధంగా కోరుకోవాలని ఇచ్చేటటువంటి విజ్ఞాన కేంద్రాలు అవి. సో అటువంటివి వాటిని గత కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల సర్వనాశనం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆలయాలనే కదా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. అఫ్ కోర్స్, కాదంటారా? సోమనాథ్, ఇప్పుడు మనకి వినండి, మొఘలు ఆడగట్టారు కదండి, ఎవరు? మన జిజియా రాణి కదా కట్టింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిట్ నెహ్రూ నేతృత్వంలో సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఎక్కడ? అయోధ్య ఆలయానికి ఎంత ఇచ్చారు? కాదండి, సోమనాథ్ ఆలయానికి ఎంత ఇచ్చారని మీరు అంటున్నారు. అలాంటప్పుడు మీరు అంటున్నారు కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా నా అయోధ్య రాముడు ఇంకా చెట్టు కింద గుడిసెలో ఎందుకున్నాడు? సో ఈ మాటలు అయిపోయినాయండి. ఈ మాటలు అయిపోవడం అంటే మేము ఇలా ప్రశ్నిస్తే మీరు ఈ మాటలు అని అంటున్నారా? నేను అడిగిన పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వాలు, ఇప్పుడు కాశీ ఉంది కాదండి, సరే మీరు అంటున్నారు కాంగ్రెస్ చేసిందా అని చెప్పని,
కాశీ విశ్వనాథం తీసుకోండి, ఏ జ్యోతిర్లింగమైనా వెళ్ళండి, ఏ శక్తిపీఠమైనా వెళ్ళండి. ఇప్పుడు కారిడార్లు 1000 కోట్లు అలాగే ప్రభుత్వం నుంచి అంటే ఎండోమెంట్స్ నుంచి తీసుకొని, మళ్ళీ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా కాదు, తీసుకొని డెవలప్ చేశారు. మరి అంతకుముందు 60 ఏళ్ళు మన ఇందాక చెప్పని మనకి సాంస్కృతిక చిహ్నం అని చెప్పని మెజారిటీ హిందువులు అని చెప్పని కాశీలో మీరు చూస్తే ఇంత రూమ్ అంటే ఆలయం ఏదైతే ఉందో దాని బయటనే కదా ఉన్నది. అన్ని మసీదు దగ్గర నుంచి రకరకాలుగా భయంకరంగా అసలు ఆ నదిలో అయితే కాలు కాదు కదా, అంత పవిత్రమైన గంగా నదిలో ఏమి చేయలేనటువంటి పరిస్థితి. హిందువులు కూడా వెళ్ళి ముక్కు మూసుకునేటటువంటి పరిస్థితి. ఏం బాగు చేశారండి మరి? సో మేము నన్ను ఒక మాట వినండి, నేను చెప్పేది వినండి కాస్త ఒక నిమిషం. మీరు ఇంతకుముందు షర్మిల గారి గురించి మాట్లాడుతూ మీ మసీదుల్ని మీ చర్చిల్ని కూడా ప్రభుత్వాలకి ఇవ్వమని అడగండి, తీసుకొని ప్రభుత్వాలని సెక్యులరిజం అన్నారు కదా. పాయింట్. సో అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ విధానం హిందుత్వ ప్రయారిటీ కదా, హిందుత్వ ప్రయారిటీ, హిందువులు కల్చర్, అన్ని మతాల వాళ్ళకి సమానం ఇస్తామండి. కాతే వినండి ఇక్కడ క్లారిటీ. సరే మీరు అడగండి. ఇప్పుడు ఆలయాలన్నీ మసీదులోకి వెళ్ళి ప్రభుత్వం బాగు చేయదు, మసీదులో ప్రభుత్వం వాటర్ ట్యాప్ వేసి నీళ్ళు ఇవ్వదు ఎవరికి, చర్చిలోకి వెళ్ళి ప్రభుత్వం వెళ్ళదు, అక్కడ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చర్చికి సంబంధించిన వాళ్ళే చూసుకుంటారు. ఆలయాలకి చర్చిలకి మసీదులకి ఉన్నదానికంటే ఎక్కువ ఆదాయం ఉంది, ఆదాయం అంతా ప్రభుత్వాలు తీసేసుకుంటారు. ప్రభుత్వాల దగ్గర నుంచి తీసి హిందువులే వాటిని నడుపుకొని బాగు చేసుకోండి కదా. హిందూ ప్రయారిటీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆలయాల్ని ప్రభుత్వాల చేతుల్లోంచి తీసి బయట మొత్తం హిందూ సంఘాల చేతిలో, పీఠాధిపతులు మఠాధిపతుల చేతిలో పెట్టొచ్చు. మొన్న విశ్వ హిందూ పరిషత్ అందులో భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొంది. సో ఇక్కడ పార్టీ ప్రభుత్వం రెండు సెపరేట్ చూస్తే గనక మా స్టాండ్ ఇప్పటికీ కూడా, కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నది, దాంట్లో పరిష్కరించాల్సినటువంటి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ ఐడెంటిఫై చేసి అంటే వ్యవస్థని అర్థం చేసుకొని పరిష్కారాలు కనుక్కుంటూనే విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఇక్కడనే కాదు ఒక పిలుపుని కూడా ఇచ్చారు వాళ్ళు. హిందూ ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద సభ జరిగింది, హైందవ సభ అని చెప్పని. హిందూ ఆలయాలు హిందువుల చేతనే నడపబడాలి, దానికి మేము కూడా మద్దతు పలుకుతున్నాం. అదే అంటున్నాము. సో మేము కూడా ఆ విషయంలో మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేయడం ఏంటి? మేము ప్రభుత్వంలో భాగస్వాములాగా ఉన్నాం, ప్రభుత్వం మాది కాదు. ఆర్టికల్ 370 వైఎన్ఆర్ గారు మేము ప్రభుత్వంలో ఉన్నాము, 16 నెలలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములాగా ఉన్నాము, కానీ ప్రభుత్వం మాది కాదు. 16 నెలలుగా మాత్రమే మీరు ప్రభుత్వంలో చేయాల్సినటువంటి విజ్ఞప్తులు ఈ విషయమే మేము చేస్తూనే ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా, అంటే ఒక వ్యవస్థ ఆల్రెడీ ఉంది కాబట్టి.